ఆ బంచ్‌లోనే సార్. ఆ లీడర్ బంచ్‌లోనే జరిగిన కొన్ని కథలు మాట్లాడదాం. ఆ లీడర్ ఫస్ట్ అనుకున్నప్పుడు మాకాయన శేఖర్ గారు ఏంటంటే ముందే ఊరికే సరదాగా ఒక లైన్ చెప్పేసేవారు. ఇది ఇలా ఇలా జరుగుతదని చాలా ఎక్సైటింగ్‌గా చెప్పారు. అయినప్పుడు అనుకోకుండా సడెన్‌గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఇది లీడరుకి ముందే రాజశేఖర రెడ్డి గారు పోయాక జరగల లీడరు. ముందే లీడర్ కథ జరిగింది కదా! అదే కదా! అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని ఒక్క మాట కూడా కథలో ఏం మార్చలేదు శేఖర్ గారు. అదే ఆ కథ కథే. అదే కథ. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక వారం 10 రోజుల ముందు ఇన్ఫ్యాక్ట్ మేము మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి సీఎం చనిపోయిన న్యూస్ షూట్ చేసాం మేము. ఏది సినిమాలో సీఎం చనిపోయాడని ముందే షూట్ చేసాం. అది ఏంటంటే మా చేత వారం ముందే చెప్పించేశారు అని అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు. న్యూస్ అంటే ఆల్రెడీ ముందు చెప్పేసాం అంటే ముందే చెప్పేసామేంటి అనే ఫీలింగ్ కూడా వచ్చింది. నాకు బాగా గుర్తు. సో అదేంటంటే ఇట్స్ ఏ ప్యూర్ కోఇన్సిడెన్స్ అసలు. అయ్యో ప్యూర్ కోఇన్సిడెన్స్ అంటే లైక్ అంత భయంకరమైన కరెక్ట్గా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు చాపర్ మిస్ అయినప్పుడు ఏమైంది, ఒకవేళ ఏమన్నా అవుతే ఈయనకి మన సినిమా కథ అవుతుందా, అవ్వకూడదని కోరుకుంటున్నాము. ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగితే ఆయనకి మన కథలాగా అయిపోతుందా అని మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేము కొంచెం డిస్కషన్. 2 రోజులు నరకం చూసాం కదా అందరం. ఆ 2 రోజుల పాటు అసలు అందరూ కూడా అప్పటికి సాక్షి పెట్టి కొత్త ప్రపంచం లాగా మీడియాలో అసలుకి అదొక సెన్సేషన్ లాగా జరిగిపోతున్న టైం అది. ఒక్కసారిగా ఆయన మిస్ అవటం అందరూ దేశం అంతా కూడా ఫీల్ అయ్యారు కదా. అది చాలా పాజిటివ్ వైపుతోని. రాజకీయ కక్షలు అనేవి పక్కన పెట్టి ఒక మనిషి మిస్ అవటం, అందులోనూ స్టేట్ సీఎం మిస్ అవటం అనేది చిన్న విషయం కాదు. అవునమాట. 1.5-2 days సస్పెన్స్ అది. 2 days 2 కంప్లీట్ డేస్. దానికి కూడా వర్షాలు. మీకు గుర్తుందో లేదో కొంతమంది చనిపోయారు కదా టెన్షన్లో. September 2 నాకు బాగా గుర్తండి. బాబోయ్ చనిపోయారు. ఎంతమంది 600 మంది దాకా చనిపోయారు సార్. అంటే అంత వీరాభిమానులు ఉన్నారు ఆయనకి. ఉన్నారు పక్క పొలిటికల్ ప్రెజర్స్. ఇంకోటి ఆయన మొత్తం నేను లైవ్లో ఉన్నాను ప్రతి దగ్గర కూడా. ఆయనది చనిపోయారు. ఇంకా తర్వాత తీసుకురావటాలు ఇంకా మొత్తం కార్యక్రమాలు అంతా అయిపోయిన దాకా మేము అంటే వీఆర్ ఇన్ టు సాక్షి దట్ టైం. అందుకని ఇంకా మేమందరం ఉన్నాం అక్కడ. సడన్గా మళ్ళీ అది నిజంగా స్ట్రేంజ్ అండి, వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అది. మన మూవీ కరెక్ట్గా పొలిటికల్ డ్రామా చేయటం. ఐఎమ్ షూర్ శేఖర్ గారు వాట్ హీ మైట్ వండర్మెంట్. మేము డిపార్ట్మెంట్లో ఉండి మాకైతే ఇంకా ఒక కైండ్ ఆఫ్ జోల్ట్ అనమాట. అంటే ఓ పక్కనే ఇంత పెద్ద నేత, ఇంత పెద్ద పొలిటీషియన్ చనిపోయారు అనే ఒక ఇదైతే, మనం ఆ సినిమాతో ట్రావెల్ అవుతున్నాము. ఏంట్రా ఇది ఇంత ఇలా అయ్యిందేంటి, ఇంత రిజంబ్లెన్స్ ఒక పక్క బయటకు వెళ్ళినా మాట్లాడుకునేది అదే మాటలు, లోపలికి వచ్చిన అదే మాటలు ఉండేవి. మీకు అప్పటికి ఎంతవరకు షూటింగ్ అయిపోయింది సార్? అయిపోయింది దాదాపుగా. అప్పటికి నాకు గుర్తుండగా 60-70% అయిపోయింది. అప్పటికే ఆయన చనిపోయింది అవన్నీ కూడా తీసేశారట. నాకు బాగా గుర్తు లీడర్కి సంబంధించి. అందుకని చాలా మంది అది చూసి మార్చాం కదా అని అనుకుంటారు. అసలు ఒక్క చిన్న చేంజ్ కూడా శేఖర్ గారు. ఇప్పుడు వైఎస్ జగన్ క్యారెక్టర్ ఏదైతే అక్కడ రెబల్గా నించోడానికి ట్రై చేశారో అది రానా గారు ముందు నుంచి అక్కడ సినిమాల్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉండింది. అంటే అది అంతా మన పర్సెప్షన్ అండి. శేఖర్ గారి పర్సెప్షన్ వాజ్ నెవర్ లైక్ దట్. ఆయన ఏంటంటే ఆయన ఒక ఫిక్షనే రాస్తున్నా చాలా, అంటే ఇప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ ఏదైతే సీఎంకి జరుగుతుందో అది ఈవెన్ అలిపిరిలో చంద్రబాబు గారు జరిగింది అటాక్. సో దాంది ఇది ఏదన్నా అనుకోవచ్చు, ఒక జెనరిక్గానే రాశాను అంటారు ఆయన. అవును, ఆడియన్స్ తీసుకునేది పోలికలు ఏదన్నా పోల్చుకుంటూ ఉంటారు అనమాట. కరెక్ట్. కానీ అదే అంటే ఆయనకు తెలియజేసిన ఆయన లైఫ్లో మాత్రం ఆ పెన్ను ఏ ముహూర్తాన్ని పెట్టారో అది అక్కడ జరిగిపోయింది. అది పెద్ద సంచలనం. అప్పుడు లీడర్ ఎలా ఉండబోతుంది. లీడర్కి అసలు ఇంక పబ్లిసిటీ అవసరం లేదు ఆ రోజుల్లో. రానా అందులోనూ ఫస్ట్ టైం అలా చేస్తున్నాడు. రామానాయుడు గారి వారసుడు. ఇవన్నీ ఇంకా అసలు దాని మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి.
లీడర్ గురించి చాలా మాడుకున్నా హ్యాపీ. నాకంటే నా కళ్ళ ముందు అలాగా మీరేమో అలా సన్నగా అలా కనపడతా అమాయకంగా తిరుగుతుండేవాళ్ళు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం.